వ్యక్తి వికాసంలో అనువంశికత, పరిసరాలు రెండు కూడా ప్రభావితం చూపిస్తాయి. అయితే వ్యక్తి వికాసంలో అనువంశికత యొక్క పాత్ర గురించి ఒకసారి చూద్దాం. ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి సైంటిస్టు రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసులు వారి కుటుంబ చరిత్రలను వారి పిల్లల మీద ఆయన రీసెర్చ్ చేయగా తను కనుగొన్నది ఏంటి అంటే, మరి సంగీత విద్వాంసుల కుటుంబంలో పుట్టిన పిల్లలకు సంగీతం పట్ల మంచి జ్ఞానము, అవగాహన కలిగి ఉండటం, పండితులు వారికి ఉన్న జ్ఞానము, రాజవంశీయులు వారికి ఉన్న అనుభవాలు, మరి ఏ విధంగా పరిపాలించాలి, మరి ఆ యొక్క రాజవంశీయులకు ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ వారి పిల్లల్లో ఉన్నాయన్నమాట. ఈయన ఈ విషయాలన్నిటినీ కూడా హెరిడిటీ జీనియస్ అనేటువంటి పుస్తకంలో ఫ్రాన్సిస్ గాల్టన్ గారు పొందుపరిచారు. రెండవదిగా గోడార్డ్ అనే వ్యక్తి, ఆ యొక్క సైంటిస్టు కలికా కుటుంబాన్ని మరి తీసుకొని రీసెర్చ్ చేసినప్పుడు తనకిద్దరు వైఫ్స్ అనమాట. ప్రజ్ఞ కలిగినటువంటి భార్యకు పుట్టిన పిల్లలు ప్రజ్ఞ కలిగిన వారుగా, మందబుద్ధి కలిగినటువంటి భార్యకు పుట్టిన పిల్లలు మందబుద్ధి కలిగిన వారుగా ఉన్నారని తన యొక్క రీసెర్చ్లో మరి తన పరిశోధన ద్వారా తెలియజేస్తారు. మూడవదిగా కెల్లాగ్ దంపతులు మరి చూస్తే గువా అనే ఒక చింపాంజీని మరి తన కొడుకు డొనాల్డ్తో కలిసి పెంచుతారనమాట. సో మానవ శిశువు యొక్క ప్రజ్ఞ మరి వికాసంలో ఆధిక్యత చూపించడం అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క అనువంశికత విషయాలు మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో వ్యక్తి వికాసంలో పరిసరాల పాత్ర గురించి తెలుసుకుందాం.